అందరికి నమస్తే అండి. మనగడం లక్స్కి స్వాగతం. నేను మీ పుష్ప. వాటర్ ఆపిల్ సీజన్ అయితే వచ్చేసిందండి. చూడండి, మన చెట్టుకు వాటర్ ఆపిల్ స్టార్ట్ అయిపోయినాయి అన్నమాట. నేనైతే సీజన్ ఎప్పుడెప్పుడు వస్తుందా అని వెయిట్ చేస్తూ ఉంటానండి. ఎందుకంటే చాలా టేస్ట్గా ఉంటాయి అన్నమాట ఈ ఫ్రూట్స్. ఈ వాటర్ ఆపిల్లో వాటర్ కంటెంట్ కూడా ఉంటుందండి, అందుకే దీన్ని వాటర్ ఆపిల్ అంటారు. మనకు డిహైడ్రేషన్ తగ్గిస్తుంది అన్నమాట. చాలా టేస్ట్గా ఉంటుందండి. ఎన్నో ఆరోగ్య లాభాలు ఉన్నాయి ఈ వాటర్ ఆపిల్ తినడం వల్ల. నేను వీడియో ఎండింగ్లో చెప్తాను బెనిఫిట్స్ ఏంటో. చూడండి, బాగా పండిపోయినాయండి చెట్టు మిన్ని పండ్లు. ఎంత రెడ్గా అయినాయి కదా. ఇంట్లో చాలా రకాల వెరైటీస్ ఉంటాయండి. మన దగ్గర ఉన్నది మాత్రం గ్రీన్ కలర్ వాటర్ ఆపిలే, కానీ అక్కడక్కడ మాత్రం ఇలా రెడ్గా అవుతూ ఉంటాయి. మ్యాక్సిమం అన్నీ గ్రీన్ కలర్లోనే ఉంటాయి. ఇది సీజనల్ ఫ్రూట్ అండి. సమ్మర్లో మాత్రమే కాస్తుంది కాత. మనకు సంవత్సరం ఒకసారి మాత్రమే కాస్తుంది. కాస్త మాత్రం చెట్టు విరగ కాస్తుందండి. లాస్ట్ ఇయర్ అయితే గంపలు హార్వెస్ట్ చేశాను. ఇది సమ్మర్ సీజనల్లో చెట్టు అయినా కూడా మనకు డిసెంబర్ నుంచే కాత స్టార్ట్ అయిపోతుందండి. చూడండి, ఇప్పుడు మనం డిసెంబర్లోనే ఉన్నాం, మనకు కాత రెడీ అయిపోయింది. నేను హార్వెస్ట్ కూడా చేస్తున్నాను. ఫస్ట్ హార్వెస్ట్ అన్నమాట ఈ ఇయర్. నేను డిసెంబర్కు 2 months బిఫోరే నేను ఎరువులు, లిక్విడ్ ఫర్టిలైజర్స్ మొక్కకు అందిస్తానండి. అలా అందివ్వడం వల్ల మనకు డిసెంబర్ నుంచే కాత స్టార్ట్ అయిపోతుంది అన్నమాట. ఇది ఏప్రిల్ మే వరకు కంటిన్యూ కాత వస్తుందండి. గుత్తులుగా చెట్టు విరగగా వస్తుందన్నమాట. పండ్లు పెద్ద పెద్ద సైజులో కూడా ఉంటాయి. ఇలా మనం మెయింటైన్ చేయడం వల్ల మనకు ఒక 2-3 నెలల ముందు నుంచి కాతపూత స్టార్ట్ అయిపోతుందండి. లేదంటే మనకు మార్చ్లో స్టార్ట్ అయిపోతుంది అన్నమాట. నేను ఇంతకుముందు అబ్జర్వేషన్ చేశాను కాబట్టి ఇలా బిఫోర్ ప్లానింగ్ చేసుకుంటాను. చాలా సింపుల్గా ఈజీ మెయింటెనెన్స్తో మనము ఈ మొక్కను మనం పెంచుకోవచ్చు అండి. టెర్రస్ గార్డెన్లో కూడా పెంచుకోవచ్చు, పెద్ద పెద్ద కంటైనర్లలో. నేను లిక్విడ్ ఫర్టిలైజర్ ఇచ్చిన వీడియో యాడ్ చేశానండి. అలాగే లాస్ట్ ఇయర్ నేను చేసిన హార్వెస్ట్ క్లిప్ కూడా యాడ్ చేశాను. ఒకసారి చూడండి, పైన చూడండి ఎంత హార్వెస్ట్ అండి. ఈ కింద చూసిందేమో ఇప్పుడు మనం ప్రజెంట్ తీస్తున్న హార్వెస్ట్ అన్నమాట. జస్ట్ ఇప్పుడే అండి, స్టార్టింగ్ కాబట్టి ఈ మాత్రం వచ్చినాయి అన్నమాట. ఇంకా జనవరి ఫిబ్రవరిలో అయితే చెట్టు విరగగా వస్తుందండి. అప్పుడు నేను మళ్ళీ ఒక వీడియో చేస్తాను. అయితే ఈ చెట్టును మనము ఎలా పెంచాలి అనేది నేను ఇప్పుడు చెప్తానండి. మనము నర్సరీలో కొనుక్కునేటప్పుడు గ్రాఫ్టింగ్ ప్లాంట్ మాత్రమే తీసుకోండి. అలాగే చెట్టుకు పూత కాత స్టార్ట్ అయిన మొక్కను మాత్రమే తీసుకోండి. తర్వాత మీరు కంటైనర్లో పెట్టుకుంటారా, లేదంటే నాలాగా పెరట్లో పెడతారా అనేది మీ ఇష్టం అండి. పెరట్లో పెడితే అయితే కొంచెం లోతుగా గుంత తవ్వి కొంచెం డీప్గా మట్టిలో పెట్టాలి. మనం కంటైనర్లో అయితే కొద్దిగా పెద్ద సైజు కంటైనర్ తీసుకోవాలండి. సాయిల్ మిక్స్ మాత్రమే వాడాలి. కింద డ్రైనేజ్ హోల్స్ ఉండేలా ఖచ్చితంగా చూసుకోవాలి. ఇది పండ్ల మొక్క అండి, కొద్దిగా పెద్ద సైజులో కూడా అవుతుంది కాబట్టి మనం ఖచ్చితంగా కంటైనర్ పెద్దగా ఉండేలా చూసుకోవాలి. టెర్రస్ గార్డెన్లో పెంచే వాళ్ళైతే ఇది బాగా ఎండ తగిలే ప్లేస్లోనే పెట్టాలి అండి. ఎందుకంటే ఈ మొక్కకు ఉష్ణోగ్రత ఎక్కువగా అవసరం ఉంటుంది. గార్డెన్లో ఉన్న ఈ వాటర్ ఆపిల్ చెట్టు 7 సంవత్సరాల చెట్టు అండి. ఇది మొత్తం నేను నీళ్ళలో పెట్టుకున్నాను పెరట్లో, పర్మనెంట్ ప్లాంట్ కాబట్టి. ఇక టైం టు టైం నీళ్ళు ఇవ్వడం అండి. అన్ని సీజన్లో చూసుకుంటూ ఎప్పటికప్పుడు మొక్కకు నీళ్ళు అందిస్తే సరిపోతుందండి. మనం సీజన్కు ముందే ఫర్టిలైజర్ ఇస్తే సరిపోతుంది. ఇయర్ అంతా ఫర్టిలైజర్ ఇవ్వాల్సిన అవసరం లేదు, ఎందుకంటే ఇది సీజనల్ ప్లాంట్ కాబట్టి. ఇక ఫర్టిలైజర్స్ విషయానికి వస్తే పండ్ల మొక్కలకు, కూరగాయల మొక్కలకు, అన్ని మొక్కలకి ఇచ్చినట్టే ఈ మొక్కకు కూడా మనం లిక్విడ్ ఫర్టిలైజర్స్ ఇవ్వచ్చు, ఎరువులు వేయచ్చు అండి. ముఖ్యంగా కంపోస్ట్లో బోన్ మిల్, మస్టర్డ్ కేక్ కలిపి ఇవ్వండి. చెట్టు విరగగా వస్తుందండి. సీజన్కి 2 months బిఫోరే ఇవ్వాలి. అంతే అండి, ఇక పేస్ట్ ప్రాబ్లం ఉండదు, ఈ మొక్కకి ఏమీ ఉండదు. చాలా హ్యాపీగా రిలాక్స్గా పెరిగిపోతుంది. దాన్ని అలా ఫ్రీగా వదిలేసి టైం టు టైం నీళ్ళు ఇస్తే సరిపోతుంది అనమాట. 1 year చెట్టు నుంచే మనకు ఫ్రూటింగ్ అనేది స్టార్ట్ అయిపోతుందండి. ఈ వాటర్ యాపిల్ని షుగర్ యాపిల్ అని కూడా అంటారు, రోజ్ యాపిల్ అంటారు, రెడ్ యాపిల్ అంటారు, గ్రీన్ యాపిల్ అంటారు, గులాబ్ జామ్ యాపిల్ అంటారండి. మంచి మంచి నేమ్స్తో పిలుస్తారు. బెల్ యాపిల్ అని కూడా అంటారండి. మీ ఏరియాలో ఏమని పిలుస్తారో కామెంట్ చేయండి. ఇప్పుడు ఈ వాటర్ ఆపిల్ తినడం వల్ల హెల్త్ బెనిఫిట్స్ ఏంటో చూద్దామండి. వీటిని షుగర్ ఫ్రూట్స్ అంటారండి. ఇవి షుగర్ పేషెంట్లకు ఒక ఔషధంలాగా పనిచేస్తాయంట. కాబట్టి ఖచ్చితంగా షుగర్ ఉన్న వాళ్ళు ఈ సీజన్లో ఈ ఫ్రూట్స్ తినడానికి ట్రై చేయండి. కాళ్ళు తిమ్మిర్లు పట్టడము, కాళ్ళు లాగడము, అలాగే వీక్నెస్ ఉన్న వాళ్ళకు ఇది చాలా బాగా పనిచేస్తుందండి. ఎందుకంటే ఇందులో
కాల్షియం ఉంటుంది, ఐరన్ కూడా ఉంటుంది. స్కిన్ గ్లోయింగ్ కూడా బాగా హెల్ప్ చేస్తుందండి. చాలా బాగా స్కిన్ రిపేర్ అవుతుంది అన్నమాట. అలాగే వాటర్ ఆపిల్ లో వాటర్ కంటెంట్ ఉంటుంది కాబట్టి మనకి రేడియేషన్ కూడా తగ్గిస్తుందండి. సమ్మర్ లో అయితే బెస్ట్ ఫ్రూట్ అన్నమాట. అన్ని రకాల హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి కాబట్టి దీన్ని ఆల్ ఇన్ వన్ ఫ్రూట్ అని కూడా అనొచ్చు. ఇంకా ఏమైనా సందేహాలు ఉన్నా డౌట్స్ ఉన్నా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, నేను క్లియర్ చేయడానికి ట్రై చేస్తానండి. అలాగే ఫుల్ ఇన్ఫర్మేషన్ కోసము మన ప్రీవియస్ వీడియోల లింకు నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, తప్పకుండా చూడడానికి ట్రై చేయండి. ఇంకా ఇన్ఫర్మేషన్ దొరుకుతుంది మీకు క్లియర్గా. ఈ వాటర్ ఆపిల్ చెట్టు మన గార్డెన్లో ఖచ్చితంగా ఉండవలసిన చెట్టు అండి. ఇదండి ఈరోజు మన వీడియో అయితే. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ అండి, సపోర్ట్ చేయండి. అలాగే ఇలాంటి మంచి మంచి వీడియోల కోసం విలేజ్ ఆర్గానిక్ గార్డెనింగ్ గైడెన్స్ టిప్స్ కోసం మన ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యాపీ గార్డెనింగ్.